బీవీ నగర్ లో ఉండేటువంటి ఎస్టీ హాస్టల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తే కనీసం ఎస్టీ హాస్టల్ లో కనీసం ఉండే మౌలిక వసతులు కూడా లేకుండా, ఫ్యానులు లేకుండా పిల్లలు పడిన కష్టాలను చూసి ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక 10 ఫ్యాన్లు వాళ్ళకి అవసరం అయితే ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము తీసుకురావడం జరిగింది. నేను ఈ గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నా, మీరు ఎన్నికల ముందు విద్యార్థుల భవిష్యత్తుకి మేము హామీ ఇస్తున్నాం, విద్యార్థుల వికాసానికి మేము తోడ్పడతాం, విద్యార్థులకి ఏ కష్టం వచ్చినా మేము తోడుంటాం అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎస్టీ హాస్టల్ని, బీసీ హాస్టల్ని, ఈ రోజు ప్రభుత్వ హాస్టల్ని కనీసం పట్టించుకునే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వ స్కూల్ని తుంగలో దొక్కి ప్రభుత్వ హాస్టల్లో, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు ఈ రోజు మొత్తం తీసేయడం జరిగింది. ఉన్నటువంటి కొన్ని హాస్టల్లో కూడా ఈ రోజు కనీసం మౌలిక వసతులు లేకుండా ఈ రోజు ఈ గవర్నమెంట్ నడిపిస్తుంది. మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఏమడుగుతున్నా అంటే ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చెప్తున్నా, మేము చేసి ఈ కార్యక్రమం మీరు చేయలేరా? పేద విద్యార్థులకు మీ వీళ్ళ కష్టాలు మీరు కనపడవా? నారా లోకేష్ గారు ఏమంటారు, నేను విజన్ ఉన్న నాయకుడిని, మా నాన్న అనుభవం ఉన్న నాయకుడు అంటారు. కానీ మీ విజన్ అంటే ఏంది? ఎస్టీ హాస్టల్లో కనీసం మౌలిక వసతులు లేకుండా ఉండడం. మేము 2 సంవత్సరాలు 3వ సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కాదు, ముందు సమాజంలో తిరగండి, హాస్టల్స్ తిరగండి, ప్రజా సమస్యలు తెలుసుకొని మేము డెవలప్ చేసాం, మేము రాష్ట్రాన్ని బాగుపరిచామని చెప్పండి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, రాబోయే రోజుల్లో ఉన్న హాస్టల్ కనీసం మౌలిక వసతులు ఏర్పరిచి, లేనిచో రాబోయే రోజుల్లో ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తానని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఈ హాస్టల్లో ఉంటున్నాను సార్. మా వార్డుని వచ్చి గత 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి మాకు ఫ్యాన్లు, బిల్లుల కోసం మేము అడిగాము. సార్ దగ్గర ప్రయత్నం సార్ చేశారు, కానీ ఏ రోజు కానీ మాకు ఇంతవరకు బిల్లులు రాలేదు, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాలేదని సార్ చెప్తున్నారు. నిన్న అన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసాము, ఐఎస్ఎఫ్ వాళ్ళని. వాళ్ళు నిన్న ఈవినింగ్ వచ్చి విజిట్ చేశారు, చూసి మొత్తం చెక్ చేసి ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని కావాలని మొత్తం లిస్ట్ చేసుకొని, ఒక గవర్నమెంట్ అధికారులు కాకుండా వాళ్ళ కోసం వెయిట్ చేసి, బిల్లుల కోసం వెయిట్ చేయకుండా వాళ్ళ సొంత అమౌంట్ పెట్టుకొని మరి ఇప్పుడు ఫ్యాన్లు తెచ్చారు. అన్న వాళ్ళు వచ్చి సపోర్ట్ ఇచ్చారు. అట్లా గవర్నమెంట్ గాడి స్పందించి మాకు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.